రాజమండ్రిలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల దగ్గర బారులు తీరారు. మండుటెండలో గ్యాస్ కోసం క్యూ కడుతున్నారు. బుక్ చేసుకున్న నెల రోజుల తర్వాత కూడా సిలిండర్ సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గల్ఫ్ దేశాల యుద్ధ ప్రభావం రాజమండ్రిలోని గ్యాస్ వినియోగదారులకు కొరత వెంటాడుతుంది. ప్రజలంతా కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు బారులు తీరుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అందరికీ కూడా 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారాగా వీళ్ళందరికీ గ్యాస్ అందించడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా చూసినట్లయితే 12,000 గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు అందించడం జరుగుతుంది ప్రతిరోజు. అంటే ప్రతిరోజు ఏ రకంగా గ్యాస్ డిమాండ్ ఉన్నదో ఈ 12,000 గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పుడు అదే రకంగా ఉత్పత్తి అవుతుంది. అదే రకంగా 12,000 గ్యాస్ సిలిండర్లు కూడా రావడం జరుగుతుంది. అయితే గ్యాస్ కొరత ప్రభావం చూపడంతో అదనంగా బుక్ చేయడం అనేది ఎక్కువగా జరగడం జరుగుతున్నది. 90% అంటే ప్రతిరోజు జరిగేదానికంటే 90% అదనంగా బుకింగ్లు జరగడం కారణంగా ఈ గ్యాస్ కొరత అనేది కృత్రిమ కొరతగా సృష్టించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ గ్యాస్ దొరకదేమోనని అదనంగా రెండో బండను కూడా బుక్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కొరతను ఎదుర్కోకుండా ఉండేందుకు పెట్టడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరూ కూడా 15 రోజులు అయినప్పటికీ కూడా గ్యాస్ బుక్ చేసుకుని 15 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్యాస్ దొరకని పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా వినియోగదారులు వాపోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ రకంగా బారులు తీరి నిలబడ్డారనేది ఇక్కడ చూడొచ్చు. కానీ గ్యాస్ ఏ రకంగా దొరకట్లేదు. మీకు గ్యాస్ అప్పుడే వారం రోజుల నుంచి ఓటీపీ వచ్చి వారం అయిందండి. సిలిండర్ బట్టే రమ్మంటాం, వస్తుందండి, సాయంత్రం వస్తుందండి, మధ్యాహ్నం వస్తుందని చెప్పడం, ఇవాళ సెలవు అని చెప్పి ఇవాళ తీశారండి. మళ్ళీ వీళ్ళు రేపు ఇస్తామని చెప్పి మళ్ళీ రేపు సెలవు, ఎల్లుండి సెలవు అని చెప్తున్నారు. సరిగ్గా అవ్వట్లేదండి. ఇక్కడ వీళ్ళు జనాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. వారం రోజులు చూస్తాం, వీళ్ళంతా చాలా సఫర్ అయ్యి పనులు, జాబు, సెలవు మరీ ఇబ్బంది పడ్డారు. నేను పండగ పూట కూడా లేదండి వంట జనాలకి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. దగ్గరగా 15 డేస్ అవుతుంది మాకు. అయ్యి పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. గ్యాస్ అయిపోయింది అంటే గ్యాస్ అతను ఏమన్నారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోండి అమ్మా, మేము వచ్చేసరికి 20 రోజుల పైన పడవచ్చు, లేదా నెల అయినా పట్టచ్చు అనేసి అంటున్నారు. మేము వచ్చి ఎప్పుడైతే 9ంటికి వచ్చాం, ఇంకా అవ్వలేదు, లైన్ క్లియర్ అవ్వాలి. 5 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్తున్నారండి. 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడిన వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్తున్నారు. వాళ్ళకి ఎంత టైం పట్టిందండి, ఇంకా మాకెంత టైం పడుతుంది. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా వాపోవడం జరుగుతున్నది. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అందరికీ గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరటం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.